ఇప్పుడు కవిత మాట్లాడుతూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతికి మా నాన్నగారికి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళిద్దరు కలిసి కాళేశ్వరం సంబంధించి అవినీతికి పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి అవినీతిలో వీళ్ళిద్దరు భాగస్వామ్యం ఉందన్న మాటలు మాట్లాడుతూ ఉంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతికి కేసీఆర్కి సంబంధం లేదు అని మీరు అనుకుంటా ఉన్నారు కవిత మాటలు బట్టి? 100% కేసీఆర్కు తెలియకుండా జరగదు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ఏదైతే ఉందో ఇప్పుడు కాదు, ఆయన ముందు నుంచి ప్రాణహిత చేవేళ్ళ అప్పటి నుంచి కూడా ఈ నీటి ఏవైతే గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ఏవైతే ప్రాజెక్ట్ కట్టాలనుకున్నారో ఆ ప్రాజెక్టులన్నిటిపైన పూర్తి స్థాయి అవగాహన ఉంది కేసీఆర్కి. సో ఆ డిజైన్ నుంచి కూడా మొన్న ఇది 2019లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యే వరకు కూడా పిన్ టు పిన్ కేసీఆర్ నుంచి జరిగింది. ఓన్లీ హరీష్ రావు అనేటోడు అలా తీసుకుంటే డైరెక్ట్గా ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి కమిషన్ తీసుకోవచ్చు కాక, కానీ అలా జరిగినటువంటి కాంట్రాక్ట్ల విషయంలో కావచ్చు, ప్రాజెక్ట్ డిజైన్ విషయంలో కావచ్చు, అలా లొకేషన్ ఎక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి, సుందిల ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి, అన్నారం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి, ప్లస్ అక్కడ నుంచి వాటర్ ఎస్ఎల్వీస్కి ఎట్లా తీసుకుపోవాలి, మిడ్ మార్కెట్ తీసుకుపోవాలి, మల్లన్న సాగర్ ఏంది, కొండపోచమ్మ సాగర్ ఏంది, ఆ నుంచి హైదరాబాద్కి ఎట్లా, ఈ ప్రాసెస్ అంతా కూడా కేసీఆర్ కంప్లీట్గా ఇంజనీర్లతోటి కొంతమంది ఎక్స్పర్ట్స్ తోటి కంప్లీట్గా ఆయన తెచ్చుకున్నాడు. అందులో కొంతమంది కాంట్రాక్టులు కూడా ఎవరైతే మీగా కృష్ణ ఇలాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళతో కూడా కూర్చున్నాడు ఆయన. సో ఖచ్చితంగా ఇది కేసీఆర్ తెలియకుండా జరగదు. ఈ స్కామ్కి పూర్తి బాధ్యుడు, ఈ 10,000 కోట్ల స్కామ్ అంటున్నారో దీనిలో ఎంత కమిషన్లు వచ్చినాయో అవన్నిటి కూడా పూర్తి బాధ్యుడు కేసీఆర్ మాత్రమే. తర్వాతనే హరీష్ రావు. అసలు 2018 వరకే కదా హరీష్ రావు ఉన్నది. 2018 వరకే ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. దాని తర్వాత 2016లో స్టార్ట్ అయింది కదా, దాని తర్వాత 2 సంవత్సరాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నడిచింది కదా. 2018-19లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నడిచింది, దాని కన్స్ట్రక్షన్ అంతా కూడా. మరి అప్పుడు ఉన్నది మరి కేసీఆర్ కదా. సరే ముందంటే జరిగింది, సరే హరీష్ రావు చేతిలో జరిగింది అనుకుందాం. తర్వాత మరి అంతా ఏంటంటే వాళ్ళిద్దరిని టార్గెట్ చేయాలి. ఇప్పుడు సంతోష్ రావు అనేటోడు ఈమెను ఇబ్బంది పెట్టిండు, ఈమె రాజకీయంగా ఎదగకుండా నిజామాబాద్లో ఇబ్బంది పెట్టి అనేది ఒక కోపం. రెండోది హరీష్ రావు ఉంటే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చేతిలోకి పోతుంది. ఈ 2 కారణాలతో వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తుంది. అసలు దోషులు వాళ్ళే కదా, కేసీఆర్ కదా, తర్వాత కేటీఆర్ కదా. వీళ్ళకి తెలియకుండా రూపాయి అటు ఇటు ట్రాన్సాక్షన్ అవుతుందా?